మరో 2 విమానాశ్రయాలు రాబోతున్నాయా? అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను నిర్మించబోతున్నారా? అమరావతి, శ్రీకాకుళంలో నిర్మించాలని ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? రాజధాని అమరావతి, రాష్ట్ర సరిహద్దు జిల్లా శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులను నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే ప్రపంచ స్థాయి సంస్థలు నేరుగా ఇక్కడికి చేరుకుని పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే వీలుంటుందని భావిస్తోంది. అమరావతిలోని సెక్రటేరియట్లో సీఎంతో సమావేశమై పెట్టుబడుల ప్రతిపాదనలకు తక్షణం గ్రీన్ సిగ్నల్ పొందేందుకు అనువుగా ఉంటుందని యోచిస్తోంది. అలాగే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి సమీపంలోనే శ్రీకాకుళం జిల్లాలో మరో ఎయిర్పోర్టు నిర్మించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ సాంకేతిక, ఆర్థిక అంశాల సాధ్యాసాధ్యాలపై నివేదికను సమర్పించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి బిడ్లను పిలిచి దాఖలకు 32 వారాల గడువిచ్చింది. విమానాశ్రయాల నిర్మాణానికి అనువైన ప్రదేశంతో పాటు ఆర్థికంగా వ్యాపారాభివృద్ధి అవకాశాలను గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ కోరింది. ఈ విమానాశ్రయాల సదుపాయాలను వినియోగించుకునే వారి సంఖ్య సమీప భవిష్యత్తులో ఏ మేరకు పెరుగుతుంది, వాణిజ్యం, సరుకు రవాణాకు అవకాశాలు ఎలా ఉంటాయో కూడా అంచనా వేయాలని కోరింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా విమానాశ్రయ నిర్మాణాలను చేపట్టాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. ఏప్రిల్ నుంచి రాజధాని నిర్మాణ పనుల్లో కీలకమైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి వాటిని నిర్మించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలను స్థాపించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరగకముందు ప్రపంచ స్థాయి సంస్థలకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. అందరూ చెన్నై విమానాశ్రయానికి వెళ్లేవారు. అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గంలో హైదరాబాద్కు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. హైదరాబాద్లో విమానాశ్రయ నిర్మాణం తర్వాత ప్రపంచ స్థాయి సంస్థలు వర్తక, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు అక్కడికి రావడం ప్రారంభించాయి. అమరావతికి సమీపంలోనే గన్నవరంలో విమానాశ్రయం ఉన్న ఏపీ రాజధానికి దగ్గరలోనే ఉందని ప్రపంచానికి తెలియడం లేదు. ఈ అనుభవాల దృష్ట్యా అమరావతిలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలోనూ విమానాశ్రయ నిర్మాణం చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.